ఈ రోజుల్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న డబ్బుతో పాటు ఎక్కువ సేవింగ్స్ చేసుకుని ఇంత ముందులాగా వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ అదర్ థింగ్స్ మీద కాకుండా ఈ మధ్య ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 15-20 ఇయర్స్లో వచ్చిన అప్రిసియేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అది ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మెజారిటీ పీపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఉండే సేవింగ్స్ అమౌంట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ చేసుకుని ఆ అమౌంట్ను కూడా రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మీద లేదా హౌసెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్టులను బట్టి కొన్ని సందర్భాల్లో 10%, మరికొన్ని సందర్భాల్లో 20% వరకు డౌన్ పేమెంట్ తో బ్యాంక్. రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది.